హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటున్నానండి. నేను గల్ఫ్లో ఉన్నాను కదండి. గల్ఫ్లో ఉన్నప్పుడు మనకు ఇష్టం వచ్చిన కూరలు అయితే ఉండవండి. మనం సర్దుకుని ఏదంటే అది తినేయాలి. ఇక్కడ నేను వెల్లుల్లి కారం అయితే చేసుకొని తింటున్నానండి. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. చాలా బాగుందండి. ఇక్కడ మనకు అస్సలు కూరలు మన ఇండియాలో లాగా, మన ఇంటి దగ్గరలాగా అస్సలు ఉండవండి. అందుకే ఇది నాకు వెల్లుల్లి కారం చాలా బాగా అనిపించి తిన్నానండి. కొంచెం వెల్లుల్లి కారంతో కొంచెం పెరుగు వేసుకొని అయితే తిన్నాను. ఇక్కడ ఇంట్లో వాళ్ళకు మనం పని అంతా చేసి అన్నీ వండి పెడతామండి. మన వరకు వచ్చేసరికి అస్సలు ఓపిక అనేది ఉండదు. అస్సలు చేసుకోవడానికి టైం కూడా ఉండదండి. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఇంట్లో వాళ్ళకైతే నేను రైస్ అండ్ మటన్ కర్రీ వండానండి. నాకైతే వెల్లుల్లి కారం చేసుకున్నానండి. ఇది మటన్ కర్రీ అండి. ఇంట్లో వాళ్ళు ఇలాగే తింటారండి. వాటర్ ఎక్కువ వేసేయమంటారు కర్రీలో. నాకు అస్సలు తినాలనిపించదండి. అందుకే నేను ఏదో ఒక ఊరగాయో ఏదో ఒకటి వేసుకొని తినేస్తూ ఉంటాను. చూడండి, ఈ కర్రీ ఇలాగే ఉండాలండి వీళ్ళకి, మటన్ కర్రీ. నేను వెల్లుల్లిపాయ కారం చేసుకోవడానికి ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తున్నానండి. సాల్ట్, జీలకర్ర, కారం, 2 వెల్లుల్లి తీసుకున్నానండి. వెల్లుల్లిని అయితే నేను లైట్గా పొట్టు తీసి మిక్సీలో వేసి లైట్గా గ్రైండ్ చేస్తున్నానండి. వెల్లుల్లి నలిగే వరకు. నేను పోపు పెట్టుకుంటున్నానండి. వెల్లుల్లి అక్కడక్కడ కనపడుతుంటే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అలాగే నేను ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ తీసుకొని పెనంలో బాగా హీట్ చేసుకుంటున్నానండి ఆయిల్ని. ఇక్కడ చలి అయితే చాలా చాలా విపరీతంగా ఉంటుందండి. చాలా చాలా ఉంటుంది. ఆనియన్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా ఇందులో వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చాలా చాలా బాగుందండి. ఇది అయిపోయే వరకు నాకు ఇదేనండి కర్రీ. ఇలాగే తింటాను. గల్ఫ్లో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటుందండి. చాలా చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. మన ఇంటి దగ్గర పరిస్థితి బాగోలేక ఇంత దూరం వచ్చాక మనం ఏదో ఒకటి తిని సర్దుకుపోవాలండి. మనకు నచ్చిన ఫుడ్డే కావాలంటే అస్సలు కుదరదండి. కాబట్టి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను రైస్ పెట్టుకొని నా రూమ్లోకి అయితే వచ్చేసి తింటున్నానండి. రైస్లో ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకొని తింటే బాగుందండి. చాలా చాలా బాగా అనిపించింది. టేస్ట్ చాలా బాగుందండి. నేను ఒక చేత్తో సెల్ ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వీడియో తీసుకోవడం వలన కొంచెం సేక్ అయినట్టుందండి. ఫ్రెండ్స్, ముందు నేను మంచి మంచి వీడియోలు మీతో షేర్ చేస్తుంటానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సూపర్గా ఉంది అని చెప్తున్నానండి.
ఓకేనండి, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు మన వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.